రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించిన అనంతరం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ రాజకీయ కోణంలో స్పందించారు. అంబటి రాంబాబు అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని ఆరోపించారు. తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలను గలమెత్తి చెప్పే నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. అంబటి రాంబాబు ధైర్యంగా ఉన్నారని, పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. న్యాయపరంగా పోరాటం కొనసాగుతుందని, ప్రజాస్వామ్యంలో నిజం గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కేసు అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. చట్టపరమైన విధానాల్లోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయపరంగా సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. త్వరలోనే కోర్టులో అవసరమైన పిటిషన్లు దాఖలు చేస్తామని వెల్లడించారు. ఈ పరిణామం జిల్లాలో రాజకీయ చర్చలకు దారితీసింది. వైసీపీ శ్రేణులు ఐక్యంగా నిలవాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. ఈరోజు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుందామన్నా దానికి వక్రమార్గంగా చూపిస్తున్నారు. ఇది అంతేకాదు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహదహనాలు, లూటీలు ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. ఇది ఎలా రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్ళుద్దో తెలియదు. ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ నీ ఇష్టం వచ్చినట్టుగా, నీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు మీరు చెప్పాలి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరే చెప్పాలి ఇది ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. అలాగే మన జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తర్వాత ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబ్స్ విసిరారు, పెట్రోల్ బాంబ్స్తో దాడి చేశారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చాలా ఏజ్డ్. ఆయన ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ గోండాల, రౌడీల, ఈ ప్రభుత్వమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చాలా మనుగడ కష్టం. అందుకే మేము చెప్తున్నాం, మీరేం చేయాలనుకున్నా, ఏం చెందాలనుకున్నా మీరు చాలా స్పష్టంగా ముందుకొచ్చి చెప్పండి. అంతేగాని ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ రాంబాబుని చూడటానికి వెళ్ళాం. ఆయన హ్యాపీగా ఉండొచ్చు. ఆయన హ్యాపీగా ఉన్నారా? మీరు చెప్పాలి. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఆయన సరదాగా జోక్స్ చేస్తారు, కానీ ఆ జోక్స్ వెనుకున్నటువంటి మనోవేదన మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ విధమైనటువంటి పరిస్థితి పెన్నడూ జరగలేదు. తర్వాత అక్కడ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయనకి ఇన్నేళ్ళు ఉంచి విడిచిపెట్టారు. తర్వాత ఇక్కడ మన విడుదల రజని, తర్వాత ఇక్కడ మన బ్రహ్మనాయుడు, వీళ్ళందరి మీద ఏమిటిది? అసలు ఇది ప్రభుత్వమా, రాక్షసత్వమా? ఈ ప్రభుత్వానికి ఏమైనా సరే హద్దు పద్దు ఉందా?
ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాను. మీకు ఏమైనా అలాంటి అవకాశం ఉంటే మీరు ఇంకో విధమైనటువంటి చేయండి. ఈ విధమైనటువంటి అరాచకత్వంతో మీరు రాజ్యాన్ని చేస్తారా? నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అలాగే మొన్న వచ్చాను నేను ఇక్కడికి, ఎప్పుడు మన మిథున్ రెడ్డి ఆయన్ని అంతే. ఎందుకు పెడుతున్నారు మీరు జైల్లో? ఇది ఆలోచించదగ్గ విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో తాడోపేడో తేల్చుకుందాం అనుకుంటే తేల్చుకుందాం, కానీ ఈ విధమైనటువంటి పద్ధతుల్లో జైల్లో పెడతాం, మాకు అధికారం ఉంది కదా అని మీరు పెడితే ఇట్స్ నాట్ ఫెయిర్ అండ్ ఫ్రాంక్. అందుకే మీరు మానుకోవాలి. మానుకొని మీ క్యాడర్కి హితవు చెప్పండి. ఇవాళ ఎంతోమంది క్యాడర్ని ఏం చేస్తున్నారు మీరు? చిత్రహింసలు చేస్తున్నారు. నడి రోడ్డు మీద పరాచకాలు ఆడుతున్నారు. మీరు ఇవాళ వాళ్ళని ఇష్టానుసారంగా మీరు కొట్టి బహిర్గతం చేస్తున్నారు. ఇవేమిటండి? ఇది సరైనటువంటి న్యాయం కాదు. దీన్ని మీరు బాగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ రాంబాబు, రేపు మరొకరు, ఎల్లుండి ఇంకొకరు, జోగి రమేష్, వీటిని పట్టుకొని అరెస్టులు చేసి భయపెడదామనుకుంటున్నారా మీరు? అరెస్టులు చేసి భయపెడదామనుకుంటున్నారు. వీటికి భయపడేది లేదు. వీటికి ఎలాంటి ఆలోచన కూడా లేదు. భయపడడం అన్నటువంటి ప్రశ్నే లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే ప్రశ్నే లేదు. ఏం చేస్తారు? జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టండి, తీసుకువెళ్ళండి, మీ ఇష్టం వచ్చేటువంటి హెరాస్మెంట్ చేయండి, మేము కాదనొచ్చు. కానీ ఈ విధమైనటువంటి పద్ధతులతో మీరు బెదిరిస్తామంటే బెదిరిపోయేది లేదు, అదిరిపోయేది లేదు. మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే మాకు శిరోధార్యం. అందుకే మేము చెప్తున్నాం, మేము ఈ విధమైనటువంటి నిర్ణయాల వలన మేము ఎవరూ భయపడే ప్రశ్నే ఉండదు. కాబట్టి మీరు ఏ ఆలోచన చేస్తారో అది చేయండి. మీరు ఇంకా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి అని చెప్తున్నాను. జైల్లో ఉన్న నాయకులకు సంబంధించి ఆరోగ్య పరిస్థితి ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. కన్సిడర్ చేయకుండా పీటీ వారితో వేధించే ప్రయత్నం చేస్తారు. నిజం, వాటిని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జైలు అధికారులు మానవతా దృక్పథంతో ఉంటే అవన్నీ కన్సిడరేషన్లోనికి వస్తాయి. ఇవాళ మానవత్వమే లేకుండా ప్రభుత్వానికే మానవత్వం లేదు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాం, ముఖ్యమంత్రికే మానవత్వం లేదు. అలాగే లోకేష్ బాబుకి మానవత్వం లేదు. అలాగే ఈయనున్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, మానవత్వం లేదు. మానవత్వం లేని వ్యక్తులకి ఏ విధంగా చెప్తాము? అది ఖచ్చితంగా వాళ్ళది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫెసిలిటీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వాటిని కూడాను వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవాలి. కూడా రేపు ఒక కేసు కింద పెట్టచ్చు. మాకు ఈయన తగ్గేదే లేదని ప్రావోకేట్ చేశాడు కాబట్టి దీన్ని మేము కేసు ఫైల్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని దేనికి భయపడేది లేదంటున్నాం కదా. వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నాం కదా. చెయ్యని నేరానికి అరెస్ట్ చేస్తున్నారు కదా. చేయని నేరాన్ని అరెస్ట్ చేసినప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇంకెంతకు మించింది ఇంకేముంది? ఇష్టం వచ్చినంతసేపు ఉంటారండి వాళ్ళు. అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టం వచ్చినంతసేపు ఉంటాడు, లేదా ఇంకా ఎక్కువ కాలం వింటాడు, లేదా ఇంకే నిర్ణయం తీసుకుంటాడు ఏమో.
కాదు, నేను చెప్తాను వినండి. ప్రతిపక్షాన్ని గుర్తించలేకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకు కూర్చుందా? పాలకపక్షం ఈనాడు ప్రతిపక్షాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అది మానేసి ఇది 11, అది 11, అది 11 ఇవన్నీ ఏమిటండి? ఇవి అవి అన్నీ కలిపితే 111. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఏమండి ప్రతిపక్షం అనేది? ఓహో, అవునా? మనకి తమిళనాడులో 5గురికి ప్రతిపక్షం ఇచ్చారు, ఢిల్లీలో 3గురికి ప్రతిపక్షం ఇచ్చారు. బీజేపీ ఇది ప్రజల సమస్యల మీద ప్రతిపక్షం ఆటోమేటిక్గా ఆలోచిస్తే వస్తుంది. అది డెమోక్రసీ. ఆ ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి, ఆలోచన లేదు. లేకపోతే ఎందుకు వస్తుంది? ఢిల్లీలో 3గురికి ఇచ్చారు, అలాగే తమిళనాడులో 5గురికి ఇచ్చారు. ఇక్కడ 11 మంది ఉన్నారు. తర్వాత కౌన్సిల్లో ఎంతమంది ఉన్నారు మా వాళ్ళు? ఈ రోజుకి మాదే మెజారిటీ. కౌన్సిల్లో ఈ రోజుకి మాదే మెజారిటీ. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మేమేం చేయాలి? అరే జగన్ గారు పెద్ద మనిషి కాబట్టి ఆయన గౌరవంగా సరే మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి లేకపోతే పొండి అని చెప్పంటున్నారు. అర్థం కాలేదా? అందుకు ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు సమంజసమో అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రాష్ట్ర ప్రధానికాన్ని అడుగుతున్నాను. కల్తీ విషయంలో ఈవేళ వాళ్ళు అది ఆఫ్ చేయాలి. మేము ఈరోజు చాలా క్లియర్గా ఉన్నాం కదా. మేము ప్రజల పక్షాన్ని ఎప్పుడూ పోరాడతాం. కల్తీ విషయంలో అది ఏం చేయాలి? లాజికల్గా వాళ్ళే ఏదో ఒక లాజిక్తో అది క్లోజ్ చేసి ఆఫ్ చేయాలి. లేకపోతే మేము ఖచ్చితంగా కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇది జగన్ గారు కానీ ఆయన ఫాలోవర్స్గా మేము కానీ దీన్ని విడిచిపెట్టే ప్రశ్నే లేదని తెలియజేస్తాం. గారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి బట్ ప్రజాస్వామ్యం మాత్రం చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది అని. ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీయే. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వ పాలసీలు మారుతూ ఉంటాయి, బట్ రాజ్యాంగం మాత్రం ఎప్పటికీ మారకూడదు. రాజ్యాంగంలో హక్కులు మాత్రం ఎప్పటికీ మారకూడదు. ఈరోజు మాజీ మంత్రి గారిని, ఆయన మాజీ మంత్రినే కాదు మా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఒక సహ న్యాయవాదిగా కూడా, ఒక న్యాయవాదికే రక్షణ లేని, ఒక న్యాయవాదికే హక్కులు లేని ఈ రాజ్యాంగంలో ఒక సాటి న్యాయవాదికి ఒక అన్యాయం జరిగినప్పుడు న్యాయవాదులుగా, ప్రజాస్వామ్యవాదులుగా, రాజకీయ పార్టీలుగా ఖచ్చితంగా వారికి బాసటగా నిలబడాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు నేను అంబటి రాంబాబు గారిని కలిశాను. ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది జైల్లో ఉంటే కూడా ఇలా ఉంటారా అని. నిన్న వ్యాన్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు పుష్ప సీన్లో డైలాగ్ లాగా ఇలాగన్న సందర్భంలో అలాగే ఇక్కడ కూడా ఉన్నాడా అని నాకు ఆలోచన వచ్చి అనుమానం వచ్చింది. ఆయన అంటాడు, సార్ చెయ్యని తప్పుకి ఒక వచ్చి నా మీద పడి పోలీసులు నన్ను ముందుకు వెళ్ళనీకపోతుంటే, దాడి చేస్తుంటే ఆవేశంలో నేను ఒక మాట అన్నా. ఆ మాటకి కూడా నేను తప్పుగా మాట్లాడాను, అది ఉద్దేశపూర్వకంగా అన్న మాట కాదు అన్న తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసులు నా మీద పెడితే నేను తప్పు చేసినట్టు అని ఒక ప్రశ్న అడిగాడు. రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసుల్లో సక్సెస్ఫుల్గా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే 2023లో ఇంకో కేసు పట్టి మళ్ళీ లోపల పెట్టడం ప్రజాస్వామ్యమా సార్ అని అడిగాడు. ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఒక ధైర్యంగా ఉండకపోతే మరి నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందికి నేను ఎలాగ రేపొద్దున సమాధానం చెప్పగలను అన్న మాటకి నేను ఆయన్ని చూడటానికి వచ్చినందుకు నిజంగానే కరెక్ట్ పర్సన్ని చూడటానికి వచ్చానేమో అనిపించింది నాకు. బికాస్ రాంబాబు గారిని ఈరోజు మనం ఒక వ్యక్తిగా కాదు, ఒక విక్టిమ్గా చూడాల్సిన సందర్భం. నేను మీడియా సోదరులందరినీ కూడా కోరుతున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నా, మరి ఒక మాట అన్న రాంబాబు గారిని ఈ రోజు నుంచి లోపల పెడుతుంటే మరి ఆయన ఇంటి మీద దాడి చేసి వేల మంది ఇనుప రాడ్లతోటి మారణాదాయతో దాడి చేసి ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసి
ఇంట్లో ఉన్న పిల్లల్ని భయభ్రాంతులకు గురిచేసి చిన్నపిల్లలకి రాజకీయాలతో సంబంధం లేని ఆడపిల్లల్ని మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు సార్? ఏమ్మా హోమ్ మినిస్టర్, ఎంతమందిని అరెస్ట్ చేశారమ్మా మీరు? పైగా ఈ దాడులు ఒక ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో జరగటం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించమని కోరుతున్నా. ఎందుకు మాలాంటి వాళ్ళు అందరం సపోర్ట్ చేస్తాం? ఈజ్ ఇట్ నాట్ అ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం? చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఒక చిన్న దాడి జరిగితే రాష్ట్ర హింస, రాజ్య హింస అని గోల పెట్టి మీ మీడియా అంతా గోల పెట్టారే, మరి మీరు వచ్చి చేసిన పని ఏంటి సార్? 164 సీట్లు మీకు ఇస్తే ఈరోజు మీ మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో వేల మంది ఇంటికెళ్ళి మహిళల్ని, చిన్నపిల్లల్ని బెదిరించి కొడితే, తీసుకొచ్చి లోపల పడేస్తే, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తానంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చూసేటువంటి మా వాళ్ళందరూ చేతులు కట్టుకొని కూర్చోవాలా? రేపొద్దున జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఒక మాట దొర్లిన తర్వాత క్షమాపణ చెప్పా. నా మీద కూడా అంతే దాడి చేస్తారా? మా ఇంటి మీద కూడా అంతే వస్తారా? ప్రెస్ మీట్లో ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగాడు, విలేకరులను కూడా అలాగే దాడి చేస్తారా? సో ప్రజాస్వామ్యంలో వన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అదర్స్ ఫండమెంటల్ రైట్స్. ఈ రోజున న్యాయవాదులుగా ప్రజల హక్కుల కోసం పోరాడి, ప్రజల రాజ్యాంగం కోసం పోరాడేటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తుంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి లేదా? నెయ్యి కల్తీ జరిగిందేమో మీ హయాంలోనా? శాంపిల్ టెస్ట్ చేసింది మీ హయాంలోనా? మీ హయాంలో వచ్చినటువంటి శాంపిల్ టెస్ట్లో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిస్తే అది గత ప్రభుత్వం హయాంలోనా? రాజకీయాలు చేయడానికి దేవుణ్ణి వాడుకుంటారా? పైగా ఊరు వాడ ఫ్లెక్సీలు వేస్తారా? ఆ ఫ్లెక్సీలు తీసేయడానికి వెళ్తున్న వ్యక్తి మీద దాడి చేస్తారా? దాడి చేసినటువంటి వ్యక్తి మీద ఈరోజు వాళ్ళ కేసులు పెట్టకుండా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి ఈయన్ని తీసుకొచ్చి లోపల పెడతారా? ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం? ఏం సందేశం ఇస్తున్నాం సార్ మనం? మహిళా హోమ్ మినిస్టర్ మీరే సందేశం ఇస్తున్నారమ్మా. ఇంకొకసారి మళ్ళీ రిపీట్ అయితే ఈసారి గుంటూరులో మహిళలు కాదంట, రాష్ట్రం మొత్తం మహిళలు వచ్చి దాడి చేస్తారంట. ఆ ఎమ్మెల్యే గారు ఎంత అనుకుంటున్నారు? అధికారం అనేది వీళ్ళలాంటిది, తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికి పోదు. నువ్వు అట్టు పెడితే అట్టున్నర పెట్టే రోజు ఒకరోజు వస్తుందమ్మా, కంగారు ఏం లేదు. అధికారం నీ దగ్గర ఆగిపోదు. మీ చంద్రబాబు నాయుడు సెలేసుకొని ముఖ్యమంత్రిగా ఉండడు, మీ నారా లోకేష్ 24 గంటలు మిమ్మల్ని కాపాడు. ఒకరోజు అధికారం చేంజ్ అవుతుంది, మనసు చేంజ్ అవుతుంది, మాట చేంజ్ అవుతుంది, యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. కంప్లీట్గా మీలో ప్రజాస్వామ్యం వచ్చేంత వరకు, రెడ్ బుక్ తోలు ఊడిపోయి బ్లూ బుక్ వచ్చేంత వరకు మీ తోలు విలిచి రోడ్డు మీద కూర్చోబెట్టే రోజు ఒకరోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందులో డౌటే లేదు. ఎందుకంటే తప్పుగా స్కూల్కి వెళ్ళను నాన్న నేను మారాన్ చేసేవాడికి 4 దెబ్బలు కొట్టి కూర్చోబెట్టినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకునేవాడికి ఆ రెడ్ బుక్ తాట తీసి బ్లూ బుక్ తాట వేసే రోజు ఒకరోజు వస్తుంది. ఆ వచ్చే రోజు కోసం మాలాంటి వాళ్ళందరం కూడా పనిచేస్తాం. సో అల్టిమేట్గా నేను చెప్పేది, ఒక పార్టీగా వైఎస్ఆర్సీపీ లాంటి ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి వస్తే రేపు మాలాంటి చిన్న పార్టీలకు మాట్లాడేటప్పుడు మాలాంటి చిన్న పార్టీలకి భరోసా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలన్నీ ఒకరికొకరు కలిసి పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలన్నీ కలిసి పాలకపక్షం మీద పోరాటం చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. సో ఈ డెమోక్రసీని గౌరవించి జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీ కేడర్ అంతా కూడా ఖచ్చితంగా అంబటి రాంబాబు గారికి బాసటగా నిలుస్తాం, వాళ్ళ కుటుంబానికి బాసటగా నిలుస్తాం. తప్పు చేయని వ్యక్తిని జైల్లో వేసే సిస్టమ్ని ఎవరు చేసినా ఖచ్చితంగా ఆ వ్యక్తుల ప్రాథమిక హక్కుల కోసం నిలబడతాం. అంబటి రాంబాబు గారు విడుదలయ్యేంత వరకు పోరాడతాం. ఖచ్చితంగా వారి కుటుంబానికి బాసటగా ఉంటాం. రాష్ట్రంలో ఇలాంటి సమస్యల మీద ఎలుగెత్తి పోరాటం చేయటంలో మా సహకారం ఎప్పటికీ ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసి మరి అంబటి రాంబాబు గారికి వారికి భరోసాగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి, మిత్రులకి అందరికీ కూడా మరొకసారి జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత రోడ్ల మీదకి తీసుకెళ్ళి కొట్టటాలు అది పెద్ద శౌరత్వం, వీరత్వం కాదు సార్. మహిళా ఎమ్మెల్యే ఎవరైనా అలాంటి కత్తులు కటార్లు తీసుకొని ఒక మహిళ ఇంటి మీదకి వెళ్ళినప్పుడు, ఎందుకు అంటే అక్కడ మాట్లాడింది రాంబాబు గారు. ఒకవేళ రాంబాబు గారు విషయంలో ఏదైనా చేయాలి అంటే చట్ట ప్రకారం కేసు తీసుకొని కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి,
దానికి ఎవరు ప్రాబ్లం ఫీల్ అవ్వరు, దానికి ఎవరు తప్పుపట్టరు. ఒక మహిళా ఎమ్మెల్యే నేను వెళ్ళి కొడతాను, తిడతాను, నరికేస్తాను, పొడి చేస్తానంటే ఆ మహిళా ఎమ్మెల్యేలని ఆహా బోహా అని తెలుగుదేశం మీడియా హైప్ తీసుకొస్తుంది అంటే మీరు ఇక్కడే అర్థమైపోతుంది. లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్న 45 సంవత్సరాల చరిత్ర ఉంది, చట్టం న్యాయం నాకు ఒక 2 కళ్ళు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎందుకు ఖండించలేదు? ఆడపిల్లలకి అన్యాయం జరిగితే బుల్లెట్ వేసుకొని పరిగెత్తుకుంటేస్తాను అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు? ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా ఉండి మహిళల భద్రత, రాష్ట్రంలో భద్రత కాపాడేటువంటి అనిత గారు ఎందుకు ఖండించలేదు? వాళ్ళు ముగ్గురు ఖండించలేదు కాబట్టి ఇట్లాంటి దరిద్రులందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తారు.